ఎస్ఎస్సి జీడీ 2024 ఎగ్జామినేషన్ కనుక మీరు అప్లై చేసి ఉంటే అండ్ ఆ అప్లై చేసేటప్పుడు అంటే ఆ ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు మీరేంటంటే అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ కనుక చేస్తుంటే లేదా ఎక్కడో చోట మిస్టేక్ అనేది మీరు చేస్తుంటే ఫర్ సపోజ్ మిస్టేక్ అంటే ఏంటి మీ నేమ్ అనేది సరిగా లేకపోవడము లేదా మీ కేటగిరీ అనేది సరిగ్గా ఎంటర్ చేయకపోవడము లేదా మీ ఫాదర్ నేమో మీ మదర్ నేమో లేకపోతే మీ అడ్రస్సో ఏదో ఒకటి మెయిల్ అడ్రస్ మ్యాక్సిమం తప్పు అనేది ఎంటర్ చేయలేం ఎందుకంటే అది ఆల్రెడీ ఫస్ట్ ఫిక్స్ అవుతుంది కాబట్టి సో ఈ ఏదైతే చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయో ఆ ఎర్రర్స్ని మనం ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ అనేది చేసుకోవచ్చు ఓకేనా. ఇప్పుడు ఏం చేసిందంటే ఎస్ఎస్సి ఒక కరెక్షన్ విండో అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది ఎస్ఎస్సి జీడీ 2024 ఎగ్జామినేషన్ వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎస్ఎస్సి వెబ్సైట్ ఏదైతే ఉందో ఏంటది ఎస్ఎస్సి వెబ్సైట్ ssc.nic.in అవునా ssc.nic.in. సో ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఏం చేయాలి మీ యొక్క ఎస్ఎస్సి జీడీ 2024 అప్లికేషన్ని మోడిఫై అనేది చేయొచ్చు లేదా కరెక్ట్ అనేది చేయొచ్చు. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ అప్లికేషన్ కనుక మీరు తప్పుగా సబ్మిట్ చేస్తే ఓకేనా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు మీ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఓకేనా. జాగ్రత్త. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు ఆయన ఏంటంటే ఓకేనా నేనేంటంటే ఓబీసీ కేటగిరీకి బిలాంగ్ చేస్తానని చెప్పేసి ఓబీసీ అనేది పెట్టేశాడు కానీ ఓకేనా కానీ ఆయన చూస్తే ఆయన దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఓకేనా వెరిఫికేషన్ టైంకి లేదా ఎగ్జామినేషన్ యొక్క డేట్ ఏదైతే ఈ నోటిఫికేషన్ యొక్క డేట్ ఉందో ఆ క్లోజింగ్ టైం కల్లా ఓబీసీ సర్టిఫికేట్ రాలేదు. ఒకవేళ మీకు జాబ్ వచ్చినా కూడా మిమ్మల్ని ఏంటంటే ఆ జాబ్లో నుంచి తీసేస్తారు. ఎందుకు తీసేస్తారు ఎందుకంటే మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ లేదు అండ్ మీరు ఓబీసీ కేటగిరీకి బిలాంగ్ చేయరు కాబట్టి. సో చాలా చాలా జాగ్రత్తగా ఏం చేస్తారంటే అందరూ ఒకవేళ మీ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి వాటిని చెక్ అనేది చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మీ యొక్క ఓకేనా రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ రెండింటిని ఎంటర్ చేసిన తర్వాత ఇలా మీకు ఏంటంటే ఒక డిస్ప్లే అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంటర్డ్ ఆర్మ్ పోలీస్ పర్పస్ ఎన్ఎస్ఈఎఫ్ ఓకే. సో ఇది సో ఇందులో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉంది కదా ఆప్షన్ రీఅప్లై పైన చేయొచ్చు. ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రింట్ పైన ఆప్షన్ కొట్టండి. ప్రింట్ పైన ఆప్షన్. సో ప్రింట్ అంటే ఏంటి ఏదైతే మీరు ముందుగా అప్లై చేశారో ఓకేనా అదేంటంటే మీకు ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో వచ్చేస్తుంది. సో ఒకసారి అది మొత్తం చదవండి డీటెయిల్డ్గా చదవండి. చదివిన తర్వాత అందులో ఏదైనా తప్పులు కనుక ఉంటే ఎర్రర్స్ కనుక ఉంటే ఈ ఆప్షన్ని క్లిక్ చేసి మీరేంటంటే ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేయొచ్చు. సో దీనికి ఏంటంటే ఒక 100 రూపీస్ ఛార్జ్ అనేది పడుతుంది. సో 100 రూపీస్ అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు ఓకేనా. నేను ఒకసారి బయటికి వెళ్ళి ఓకేనా ఒక పిజ్జాను ఒక బర్గర్ ఆర్డర్ చేస్తే 100 రూపీస్ అయిపోతాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకు మన లైఫ్కి సంబంధించిన డిసిషన్ ఇది. సో ఇక్కడ 100 రూపీస్కి వెనక రావద్దు. సో అప్లికేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ రీఅప్లైకి ఏదైనా ఎర్రర్స్ ఉంటే రీఅప్లై చేయండి. లేదు సార్ ఎటువంటి ఎర్రర్స్ లేదు అంటే నో ప్రాబ్లం ఇక మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి ఓకేనా. సో ఇది ఒక చిన్న వీడియో అండ్ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్. ఏంటి అనౌన్స్మెంట్ అంటే తొందరలో ఎస్ఎస్సి జీడీ యొక్క ఫుల్ పేపర్ అనేది మీకు ఓకేనా మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాం. సో తొందరలో లెటర్సే ఒక 3 or 4 డేస్లో మీకు ఏంటంటే ఆ వీడియో అనేది వచ్చేస్తుంది. సో దానికి ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి ఓకేనా. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్ ఎవరైనా ఎస్ఎస్సి జీడీ కనుక అప్లై చేసి ఉంటే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్కి షేర్ అనేది చేయొచ్చు ఓకేనా. సో ఇక్కడతో ఏంటంటే ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ upcoming SSC GD examination. Thank you.